హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం హైడ్రాలిక్స్లో. సో ఒకసారి చూడండి, ఎవరికైనా అవసరం అనిపిస్తే ఈ వీడియోని ఫాలో అవ్వచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసి ఇవి నేర్చుకుంటారు ప్రాబ్లం. సో క్వశ్చన్ ఏంటంటే, డిఫైన్ ఏ హైడ్రాలికల్లీ ఎఫిషియంట్ ఛానల్. సో ఒక హైడ్రాలికల్లీ ఎఫిషియంట్ ఛానల్ అంటే ఏంటి అని అడిగారు ఫస్ట్. నెక్స్ట్, ఏ కాంక్రీట్ లైన్డ్ సర్క్యులర్ ఛానల్ హ్యాస్ 3 meters డయా. ఒక సర్క్యులర్ ఛానల్ ఉంది, అది కాంక్రీట్ లైనింగ్ అంటే లోపల కాంక్రీట్తో మనం లైనింగ్ అనేది చేసామన్నమాట దానికి. సో హ్యాస్ 3 meter డయామీటర్, అది 3 meters డయామీటర్ అనమాట. సో ఇమాజిన్ చేయండి, 3 meters డయామీటర్ అంటే ఎంత ఉంటుందో. సో చాలా పెద్దది, ఒక మనిషి ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, అంత పెద్ద పైప్ అనమాట. ఓకే, బెడ్ స్లోప్ ఈజ్ 1/500. సో బెడ్ స్లోప్ అనేది మనకి 1/500 ఇచ్చారు. చెజిస్ కాన్స్టాంట్ ఈజ్ C ఈజ్ ఈక్వల్ టు 50. ఓకే, ఫైండ్, మనల్ని ఏం కనుక్కోమన్నారు అంటే ది మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఫ్లో అండ్ ది కరస్పాండింగ్ డిశ్చార్జ్. నెక్స్ట్ సెకండ్, ది మ్యాక్సిమం డిశ్చార్జ్ అండ్ ది కరస్పాండింగ్ వెలాసిటీ. సో ఇక్కడ ఫస్ట్ ఏం కనుక్కోమన్నారంటే మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఫ్లో అండ్ ది కరస్పాండింగ్ డిశ్చార్జ్. మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఎప్పుడు వస్తుంది కండిషను, అండ్ మ్యాక్సిమం డిశ్చార్జ్ అండ్ ది కరస్పాండింగ్ వెలాసిటీ. ఫస్ట్ ఏమో మ్యాక్సిమం వెలాసిటీ కండిషన్ తీసుకొని డిశ్చార్జ్ కనుక్కోమన్నాడు, నెక్స్ట్ ఏమో మ్యాక్సిమం డిశ్చార్జ్ కండిషన్ తీసుకొని వెలాసిటీ కనుక్కోమన్నారు. సో ఈ రెండు వచ్చేసి మనకి సపరేట్ క్వశ్చన్ అనమాట. ఇది డెడికేటెడ్ మనకి ఏముంటుంది అంటే సపరేట్ క్వశ్చన్, డెరివేషన్ అనేది ఉంటుంది అనమాట దీనికి సపరేట్గా. ఓకేనా, ఇదే సపరేట్గా ఈ డెరివేషన్నే ఎస్ఏ క్వశ్చన్గా అడుగుతారు మళ్ళీ. ఓకేనా, సో అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా మ్యాక్సిమం వెలాసిటీ కండిషను, మ్యాక్సిమం డిశ్చార్జ్ కండిషను రెండు వేరే వేరే ఉంటాయి. వాటికి ఫార్ములాస్ అనేది డైరెక్ట్గా ఎగ్జామ్ ఈ మీకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఓకేనా, మ్యాక్సిమం వెలాసిటీ కండిషన్ ఫార్ములా ఫర్ ఏ సర్క్యులర్ ఛానల్, మ్యాక్సిమం డిశ్చార్జ్ కండిషన్ ఫార్ములా ఫర్ ఏ సర్క్యులర్ ఛానల్ అనేసి అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూడండి. సో ఇప్పుడు ఆన్సర్ చూస్తే మనం ఫస్ట్ ఏం అడిగారు మనల్ని అంటే హైడ్రాలిక్ ఎఫిషియంట్ ఛానల్ అంటే ఏంది అన్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మోస్ట్ ఎకనామికల్ ఛానల్. సో హైడ్రాలికలీ ఎఫిషియంట్ ఛానల్ని మనం ఏమని పిలుస్తామంటే మోస్ట్ ఎకనామికల్ ఛానల్ అని కూడా అని అంటాం. ఎందుకు మోస్ట్ ఎకనామికల్ ఛానల్ అని అంటే ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు. ఓకే, ది ఛానల్ ఈజ్ టు బి హైడ్రాలికల్ ఎఫిషియంట్ ఆర్ మోస్ట్ ఎకనామికల్ వెన్. ఎప్పుడు దాన్ని మోస్ట్ ఎకనామికల్ అని అంటామంటే ది ఛానల్ గివ్స్ మ్యాక్సిమం డిశ్చార్జ్. సో మ్యాక్సిమం డిశ్చార్జ్ వస్తే ఏ ఛానల్లో నుంచి అయితే మ్యాక్సిమం డిశ్చార్జ్ వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే హైడ్రాలిక్ ఎఫిషియంట్ ఛానల్ ఆర్ మోస్ట్ ఎకనామికల్ ఛానల్ అది అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఛానల్ ఈజ్ లెస్. సో మ్యాక్సిమం డిశ్చార్జ్ వస్తుంది కానీ దాని కాస్ట్ కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉందనుకోండి కాస్ట్, నీకు అంత డిశ్చార్జ్ ఇచ్చినప్పటికీ కాస్ట్ అనేది ఎక్కువ వేస్ట్గా ఎక్కువ పెట్టాల్సి అని అంటే అప్పుడు ఎవరు దాన్ని ప్రిఫర్ చేయరు. సో అలా కాకుండా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా దానికి ఏమై ఉండాలో తక్కువ ఉండాలి. నెక్స్ట్, వెట్టెడ్ పెరిమీటర్ షుడ్ బి మినిమం. సో వెట్టెడ్ పెరిమీటర్ అనేది మనకి మినిమం ఉండాలి, డిశ్చార్జ్ మాత్రం మ్యాక్సిమం ఉండాలి. అట్లాంటి ఈ కండిషన్స్తో ఏదైతే ఛానల్ ఉంటుందో దాన్ని మనం మోస్ట్ ఎకనామికల్ ఛానల్ అనేసి అంటాం. సో ఇప్పుడు ప్రాబ్లం చూసుకున్నట్టయితే కాంక్రీట్ లైన్డ్ సర్క్యులర్ ఛానల్ అనేది ఇచ్చారు మనకు ఒకటి. సో ఈ విధంగా డయామీటర్ ఇక్కడ డయాగ్రామ్లో మనం చూసుకుంటే డయామీటర్ ఎంత ఇచ్చారు, 3 meters ఇచ్చినారు. సో డయామీటర్ 3 meter, రేడియస్ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది డయామీటర్లో, 3/2 1.5. సో బెడ్ స్లోప్ ఆఫ్ ది ఛానల్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి ఏంటంటే 1/500 ఇచ్చినారు. ఓకేనా, క్వశ్చన్లో ఇచ్చిందే నేను చెప్తాను ఇక్కడ క్లియర్గా, 1/500, డయామీటర్ 3 meters. అయిపోయింది. నెక్స్ట్, ఫస్ట్ కండిషన్లో ఏం కనుక్కున్నారు మనకి మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఫ్లో, ఆ మ్యాక్సిమం వెలాసిటీ ఉన్నప్పుడు డిశ్చార్జ్ ఎంత. సో ఫస్ట్ మ్యాక్సిమం వెలాసిటీ కండిషన్. సో నేను ఇందాక చెప్పా కదా ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని ఇవే. సో ఫర్ ఎ సర్క్యులర్ ఛానల్ టు గెట్ మ్యాక్సిమం వెలాసిటీ కండిషన్లో సర్క్యులర్ ఛానల్ మ్యాక్సిమం వెలాసిటీ ఉండాలి అని అంటే దాంట్లో వెట్టెడ్ ఏరియా అనేది ఎంత ఉండాలి అంటే, వెట్టెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఫుల్గా వాటర్ పోయినాయి అనుకోండి, ఇదంతా తడుస్తుంది కదా మనకి పైపు, కాబట్టి ఇదంతా వెట్టెడ్ పెరిమీటర్ అంటాం. అండ్ ఈ ఏరియా పోర్షన్ ఏదైతే ఉందో
నా చెయ్యి వెనకాల ఉంది కదా, ఆ పోర్షన్ అంతా వెట్టెడ్ ఏరియా అంటాం. ఈ పెరిమీటర్ని మాత్రం వెట్టెడ్ పెరిమీటర్ అని అంటాం, ఏది ఫుల్గా వాటర్ పోతే. అదే హాఫ్ పోయినాయి అనుకో, ఈ హాఫ్ ఏరియాని మనం వెట్టెడ్ ఏరియా అని అంటాం, అండ్ ఇది వచ్చేసి మనకి వెట్టెడ్ పెరిమీటర్ అంటాం. ఓకే, బట్ ఇక్కడ మనకి మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఏరియా అనేది సర్కిల్ ఏరియా అయింది ఫుల్ πd²/4, కానీ ఇక్కడ ఇచ్చాము ఆ ఫార్ములా ఇలా ఏదో r² θ - sin θ/2 ఇచ్చాం. ఓకే, అంటే దాని మీనింగ్ నేను మీకు అర్థం కావాల్సింది, ఫుల్ పోయినప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ కండిషన్ కాదు. ఓకే, సో ఫర్ సర్క్యులర్ ఛానల్ మ్యాక్సిమం వెలాసిటీ ఎప్పుడు ఉంటుంది అని అంటే, మనం మామూలుగా జనరల్ థింక్ చేసేది ఏమనుకుంటాం, ఎప్పుడైతే ఏరియా అనేది ఫుల్గా వెళ్తుందో అప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అనుకున్నాం. కాదు, సంథింగ్ సమ్వేర్ ఇక్కడ, అంటే ఇది ఖాళీగా ఉండి ఇంత డెప్త్ ఆఫ్ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నప్పుడు మనకి ఏముంటుంది అంటే మ్యాక్సిమం వెలాసిటీ అనేది వస్తుంది. సో అంత డెప్త్ దానికి డెరివేషన్ ఉంటుంది. ఆ డెరివేషన్లో మనకి ఏం బయటపడుతుంది అని అంటే, వెట్టెడ్ ఏరియా ఎంత ఉండాలి అని, అంటే ఈ ఏరియా ఎంత అనేది కనుక్కుంటాం మనం, అదొక డెరివేషన్. ఓకే, అది చూద్దాం మనం ముందు వీడియోల్లో మనకి చూద్దాం. ఇక్కడ వెట్టెడ్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది అంటే r², r అంటే రేడియస్. ఓకే, θ - sin 2θ/2. ఓకే, ఇది దాని యాంగిల్ కూడా చూడండి ఎంత ఉండాలి θ అని అంటే మనకి 128 degrees. ఓకేనా, సో θ మనకి ఎంత ఉండాలంటే 128 degrees అనేది 128 degrees 45 seconds అనేది ఉండాలి. సో వెట్టెడ్ పెరిమీటర్ వచ్చేసి 2r × θ. ఓకే, సో ఆ θ అనేది మనకి 128 degrees 45 seconds అనేది ఉండాలన్నమాట, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ 128 degrees 45 secondsని మనం పాయింట్లే కన్వర్ట్ చేసుకుంటే మనం 128 degrees 0.75 degrees అంటే 128.75 degrees అనమాట. ఓకే, ఎందుకంటే 45 seconds అంటే 60 seconds అంటే ఎంత 1 degree, 45 seconds అంటే ఎంత 0.75 degrees. సో 128కి 0.75 degrees యాడ్ చేస్తే 128.75 degrees. 128 degreesని మనం రేడియన్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి, π/180తో మల్టిప్లై చేయాలి. సో 128.75 ఇంటూ π/180 చేస్తే మనకి 2.247 రేడియన్స్ అనేది వచ్చింది. ఓకే, యాంగిల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వెట్టెడ్ పెరిమీటర్లో θ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 ఇంటూ, ఇక్కడ మనం θని రేడియన్స్లో ఎందుకు తీసుకున్నాము, డిగ్రీస్లో ఎందుకు తీసుకోలేదంటే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈ r అనేది ఇది వచ్చేసి మీటర్స్, సెంటీమీటర్స్ ఇట్లా లెంత్ అనమాట. సో దాంతో మల్టిప్లై చేసేటప్పుడు మనం డిగ్రీస్లో డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు, అన్లెస్ ఇట్ ఈజ్ ఎంపెరికల్ ఫార్ములా అయితే, ఎంపెరికల్ ఫార్ములా అయ్యి θ మస్ట్ బి ఇన్ డిగ్రీస్ అని అంటే తప్ప మనం జనరల్గా ఇట్లాంటి ఫార్ములాలు యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా θని డిగ్రీస్లోంచి రేడియన్స్లో కన్వర్ట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 2 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చారు మనకి, డయామీటర్ 3 అంటే రేడియస్ ఎంత వచ్చింది మనకి 3/2 1.5 ఇంటూ θ మనకి రేడియన్స్లో 2.247 వచ్చింది. సో 6.741 meters అనమాట వెట్టెడ్ పెరిమీటర్. అదేవిధంగా ఏరియా ఆఫ్ ఫ్లో, ఓకే, ఏరియా r² θ - sin 2θ/2. r² అంటే r రేడియస్ 1.5², θ అంటే మన 2.247 రేడియన్స్ మైనస్ sin 2θ/2, sin 2 ఇంటూ θ. సో ఇక్కడ మాత్రం మనం ఏం చేసాము, సైన్లో ఉంది. ఓకేనా, సైన్లో. సో సైన్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అని అంటే దాన్ని డిగ్రీస్లో తీసుకుంటున్నాం అనమాట. ఓకే, సైన్ 2θ. సో 128.75 degrees బై 2 చేస్తే మనకి ఎంత వచ్చింది 6.1537 meters. ఇది ఏరియా అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం కనుక్కోమన్నారు, మ్యాక్సిమం వెలాసిటీ అండ్ అలాగే మ్యాక్సిమం డిశ్చార్జ్ కనుక్కోమన్నాం. మనం ఏం కనుక్కున్నాం ఇప్పుడు దాకా, ఏరియా పెరిమీటర్, వెట్టెడ్ ఏరియా వెట్టెడ్ పెరిమీటర్ కనుక్కున్నాం. సో దాని నుంచి మనకి ఏమొస్తుంది, హైడ్రాలిక్ మీన్ డెప్త్ m = r, హైడ్రాలిక్ మీన్ డెప్త్ అన్న ఒకటే, సో ఈ హైడ్రాలిక్ రేడియస్ అన్న ఒకటి, రెండు. అది m = a/p. సో 6.15 వెట్టెడ్ ఏరియా ఇందాక క్యాలిక్యులేట్ చేసినప్పుడు 6.1537 అండ్ వెట్టెడ్ పెరిమీటర్ ఏమో 6.741 వచ్చింది. సో ఆ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి డివైడ్ బై చేస్తే 0.912 meters హైడ్రాలిక్ మీన్ డెప్త్. దాని నుంచి మనకి వెలాసిటీ ఫార్ములా తెలిసి చెజిస్ కాన్స్టెంట్ ఇచ్చారు కాబట్టి v = c√mi చేస్తే c అంటే చెజిస్ కాన్స్టెంట్ 50 √m × i. m వచ్చేసి మనకి హైడ్రాలిక్ మీన్ డెప్త్ 0.912 × i అంటే 1/100 ఇచ్చారు బెడ్ స్లోప్. సో 1/500 100.
సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2.135 మీటర్స్ పర్ సెకండ్, ఇది మ్యాక్సిమం వెలాసిటీ. సో ఆ సర్క్యులర్ ఛానల్లో నువ్వు ఫుల్గా వాటర్ పోయినా లేకపోతే ఇంత కిందికి వాటర్ పోయినా ఎప్పుడు కూడా ఇంత వెలాసిటీని రీచ్ అవ్వలేదు. ఎప్పుడు రీచ్ అవుతుంది అని అంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇచ్చినామో ఈ వెట్టెడ్ ఏరియా, వెట్టెడ్ పెరిమీటర్, తీటా, ఈ మూడు ఇంత ఉంటే తప్ప మనకి ఎప్పుడు కూడా మనకి అది మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని కరస్పాండింగ్ డిశ్చార్జ్ కావాలంటే Q = ఏరియా ఇంటూ వెలాసిటీ. వెలాసిటీ ఇందాకే కనుక్కున్నాం. ఓకే, ఏరియా వచ్చేసి వెట్టెడ్ ఏరియా 6.1537 ఇంటూ వెలాసిటీ. సో చేస్తే మనకి 13.138 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. మీటర్ క్యూబ్ పర్ సెకండ్ గుర్తుపెట్టు, ఇది వెలాసిటీ కాబట్టి మీటర్స్ పర్ సెకండ్, ఇది డిశ్చార్జ్ కాబట్టి మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇంటూ ఏరియా చేస్తాం, అంటే మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్, మీటర్ క్యూబ్ పర్ సెకండ్. సో మొత్తానికి మనం డిశ్చార్జ్ వెలాసిటీ కనుక్కున్నాం. ఇది మ్యాక్సిమం వెలాసిటీ కండిషన్. సెకండ్ క్వశ్చన్ ఏమడిగారు మనకి, మ్యాక్సిమం డిశ్చార్జ్ కండిషన్లో తీసుకొని వెలాసిటీ ఎంత వస్తుందో కనుక్కోమన్నారు. ఓకే, ఇప్పుడు దీనికి ఒక డెరివేషన్ ఉంటుంది మళ్ళీ. ఓకే, అది కూడా చూద్దాం మనం నెక్స్ట్. సో ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్ కండిషన్స్కి తీటా ఎంత ఉండాలి అంటే 154 degrees ఉండాలి. ఓకే, 154 degrees. ఓకేనా, నెక్స్ట్. సో ఏరియా మాత్రం సేమ్, మళ్ళీ ఇక్కడ r² అంటే ఫార్ములా అదే ఉంటుంది, ఇంకా మారుతూ ఉంటుంది. తీటా మారే కొద్దీ ఏరియా అనేది మనకి ఏమవుతుంది అని అంటే చేంజ్ అవుతూ ఉంటుంది ఫార్ములా. r² - sin 2θ/2 = సో ఇక్కడ రేడియన్స్కి మార్చేసారు. ఇందాక చెప్పినట్టే 154 degreesని 154 × π/180 చేస్తే డిగ్రీస్ నుంచి రేడియన్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది. సో 1.52 సో ఇక్కడేమో రేడియన్స్ వేసాం మైనస్ ఇక్కడ సో సైన్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా డిగ్రీస్నే వేసాం 2 × 154/2. సో 2.25 × 2.678 మైనస్ సంథింగ్ వాల్యూ ఇస్తే మనకి ఇక్కడ 6.934 మీటర్ స్క్వేర్ వచ్చింది ఏరియా. ఓకే, సో అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలనుకో, ఇంతకుముందు మ్యాక్సిమం వెలాసిటీ ఉండాలి అన్నప్పుడు ఏరియా ఎంత వచ్చింది, 6.1537 వచ్చింది. ఇక్కడ ఏమైంది, ఏరియా పెరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి, డెప్త్ ఆఫ్ ఫ్లో అనేది ఎక్కువ ఉండాలి. అంటే ఇంతకుముందు డెప్త్ ఆఫ్ ఫ్లో ఈడుకున్నప్పుడు మ్యాక్సిమం వెలాసిటీ వచ్చింది అనుకో, ఇప్పుడు మ్యాక్సిమం డిశ్చార్జ్ కండిషన్లో వాటర్ ఎంత డెప్త్ వరకు పోయితే అంటే దీనికంటే ఇంకా పైకి, అంటే ఇక్కడ ఫ్లో అవ్వాలన్నమాట వాటర్. ఇంత డెప్త్ ఆఫ్ వాటర్ ఉంటే తప్ప మ్యాక్సిమం డిశ్చార్జ్ రాదు మనకి. ఓకేనా, ఇది ఈ విధంగా మనం చూసుకోవాలి. సో అయితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంత వచ్చింది. పెరిమీటర్ కావాలంటే సేమ్ 2r × π కాదు తీటా. సో క్యాలిక్యులేట్ చేస్తే 8 మీటర్స్. చూడండి ఇక్కడేమో 6 మీటర్స్ డెప్త్ ఉంటే సరిపోతుంది. 6 మీటర్ డెప్త్ కాదు, ఇది పెరిమీటర్. సో 6 మీటర్స్ పెరిమీటర్ ఉంటే సరిపోతుంది, 6.7. ఇక్కడ మాత్రం 8.06 మీటర్స్ పెరిమీటర్, అంటే డెప్త్ ఆఫ్ ఫ్లో ఏమైపోయింది, పెరిగింది అనమాట. ఓకే, అండ్ m = మనకు తెలిసిందే వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్ ఇక్కడ లాగే. సో వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్ చేస్తే మనకి 0.8599 మీటర్స్ హైడ్రాలిక్ మీన్ డెప్త్. సో హైడ్రాలిక్ మీన్ డెప్త్ 0.8599 మీటర్స్. నౌ వెలాసిటీ. సో వెలాసిటీ కావాలంటే v/√mi, v = c × √mi, చేంజెస్ కాన్స్టెంట్ ఇచ్చారు కాబట్టి 50 × √0.8599 × 1/500 that is equal to 2.0735 meters per second velocity. So discharge Q = area into velocity, that is equal to 6.934 ఏరియా అంటే సో ఇక్కడ మనం కనుక్కున్న ఏరియా వెట్టెడ్ ఏరియా ఇంటూ వెలాసిటీ ఇందాకే కనుక్కున్నాము 2.07 చేస్తే 14.377. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఇది మ్యాక్సిమం వెలాసిటీ కండిషన్ కాబట్టి ఇక్కడ వెలాసిటీ మ్యాక్సిమం ఉంది, ఇక్కడ వెలాసిటీ తక్కువ ఉంది. ఇది మ్యాక్సిమం డిశ్చార్జ్ కండిషన్ కాబట్టి ఇక్కడ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ డిశ్చార్జ్ అనేది తక్కువ ఉంది. సో మన ప్రిఫరెన్స్ ఏది అనే దాన్ని బట్టి మనం ఇట్లా పెట్టుకోవాలా తీటా అనేది డిసైడ్ చేసుకోవాలి మనం. ఓకేనా, సో ఇది మనకి ఓవరాల్గా ప్రాబ్లం అనమాట. చాలా ఈజీ, కొన్నిసార్లు డైరెక్ట్గా ఎస్ఏ క్వశ్చన్లో అడుగుతూ ఉంటారు. సో జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఫార్ములా, ఏరియా ఫార్ములా ఒకటి, పెరిమీటర్ ఫార్ములా. పెరిమీటర్కి ఏమో 2 × r × తీటా, ఇదైతే r² θ - sin 2θ/2. మ్యాక్సిమం డిశ్చార్జ్ కండిషన్లో తీటా ఎంత ఉంటుంది అంటే 154 degrees ఉంటుంది. అదే మ్యాక్సిమం వెలాసిటీ కండిషన్లో తీటా ఎంత ఉంటుంది అని అంటే 128.75 degrees ఉంటుంది. దీని నుంచి ఈ రెండు వస్తాయి, దాన్ని వెట్టెడ్ ఏరియా బై వెట్టెడ్ పెరిమీటర్ చేస్తే మనకి m వస్తుంది. m వచ్చిన తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే c తెలుసు, i తెలుసు, m తెలుసు, చేస్తే వెలాసిటీ వస్తుంది.
క్యూ కావాలంటే ఏరియా ఇంటూ వెలాసిటీ చేస్తే క్యూ వస్తుంది, అంతే, ఇంకేం లేదు ప్రాబ్లం. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి మీకు అర్థమైంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. ఓకే.